ఓకే, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అయితే కీలక మావోయిస్ట్ నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో ఉండొచ్చని సమాచారం. నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో బీజాపూర్ ఎస్పీ, డిఆర్జీ జవాన్లతో పాటుగా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మావోయిస్టులు ఎక్కడైతే సమావేశమయ్యారో అక్కడ భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎదురుకాల్పులు జరిగినట్లు, ఆ ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక దీంట్లో కీలకమైనటువంటి మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. సుమారు 3 గంటల దాకా కూడా ఎదురుకాల్పులు హోరాహోరీగా జరిగాయని ఇప్పటికే బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. ఇక ఎదురుకాల్పులు జరిగాయని చెప్తున్నారు, కానీ ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అనే విషయం మాత్రం ఇంకా అఫీషియల్గా తెలియాల్సి ఉంది. అదేవిధంగా మరి భద్రతా బలగాలకు సంబంధించి ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, మరి భద్రతా బలగాలకు సంబంధించి ఏమైనా గాయాలయ్యాయా అనేది కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మృతి చెందినటువంటి ఘటనలో కీలకమైనటువంటి మావోయిస్టులు ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇక మావోయిస్టు పార్టీ పిఎల్జిఏ బెటాలియన్కు నేతృత్వం వహిస్తున్నటువంటి హిడ్మా ఇప్పుడు కీలకంగా ఉన్నాడు. అతని కోసం అడవిలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇక హిడ్మాతో పాటుగా పిఎల్జిఏ బెటాలియన్ 1కు సంబంధించినటువంటి మరో కీలక మావోయిస్ట్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే భద్రతా బలగాలు ముమ్మరంగా అడవిలోకి వెళ్తూ మావోయిస్టులపై కావచ్చు, అగ్రనాయకులపై కావచ్చు టార్గెట్ పెడుతున్నాయి. టార్గెట్ హిడ్మాగా ఇప్పటికే ఆపరేషన్ కగార్ కూడా కొనసాగుతూ ఉంది. మావోయిస్టులకు సంబంధించి మరి అంతమొందించాలి అని చెప్పేసి వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకంగా మారేలా ఇప్పుడు ఆపరేషన్ కగార్ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఎవరైతే విజయ్ శర్మ ఉన్నారో ఆయన హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి లొంగిపోవాల్సిందిగా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో అలా చెప్పి 24 గంటలు గడవక ముందే అదే బీజాపూర్ అడవిలో నేషనల్ పార్కులో మావోయిస్టులకు పట్టున్నటువంటి నేషనల్ పార్కులో ఎన్కౌంటర్ జరగడంపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనతో మావోయిస్టు పార్టీలో కూడా కలకలం రేగినటువంటి పరిస్థితి ఇప్పటికే మనం చూసాము. కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు, ఇతర మావోయిస్టులు కూడా లొంగిబాట పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక ఉనికిని కాపాడుకునేటటువంటి క్రమంలో ఆపరేషన్ కగార్నైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరి ససేమిరా అంటే తగ్గేది లేదనేటటువంటి విధంగా ఇప్పటికే భద్రతా బలగాల్ని అడవిలో మోహరించి జల్లెడబడుతూ ఈ యొక్క ఆపరేషన్ కగార్నైతే కొనసాగిస్తుంది. ఇక మనం చూసాము, అంటే సమ్మర్లో కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది వేగవంతంగా కొనసాగింది. అంటే అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలో కూడా మరి యొక్క మావోయిస్టులకు సంబంధించి వాటిని ఏరివేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించి ఈ యొక్క కగార్నైతే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇటీవల మనం చూసాము, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కావచ్చు, ఒడిశా నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇట్లా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా లొంగుబాట పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాము. సో సాయుధ పోరాటం ఇప్పుడు చేయడం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది అగ్రనాయకులు, ఇటీవల లొంగిపోయినటువంటి అగ్రనాయకులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సీఎంల ఎదుట కూడా కీలక నేతలు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇక ఇటీవల కాలంలో చూసినట్లయితే కనుక మావోయిస్టులు లొంగుబాట పడుతున్నటువంటి తరుణంలో ఎన్కౌంటర్లు అయితే ఇటీవల తగ్గినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇటీవల బీజాపూర్లో ఒక ఎన్కౌంటర్ అయితే జరిగింది, అక్కడ 3 మావోయిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు బీజాపూర్ నేషనల్ అటవీ ప్రాంతంలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరగడం, అదేవిధంగా మరి మావోయిస్టులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నేతలు కూడా లేకపోలేదు అని చెప్పేసి పోలీసు భద్రతా బలగాలు చెప్తున్నటువంటి తరుణంలో మరి మావోయిస్టులకు సంబంధించి ఎంత ప్రాణ నష్టం జరిగింది, అందులో ఎవరెవరు కీలక నేతలు ఉన్నారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.